హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు రాబోతున్నానండి. మన విజయవాడ బందర్ రోడ్లో అందరికీ సుపరిచితమైన PW గ్రౌండ్స్లో మన భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెనిదైన డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం జరిగిందండి. దాని గురించి మీకు ఈరోజు పూర్తి విపులంగా మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన వీడియో ఇది. ఇప్పుడు మీకు కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మన కలెక్టర్ ఆఫీస్కి కరెక్ట్గా ఆపోజిట్ ఉంటుంది అనమాట ఎంట్రన్స్. మన లోపలికి ఎంటర్ అవ్వటమే ఆయన విగ్రహం చక్కగా కనిపిస్తుందని మనకి చాలా అద్భుతంగా సైడ్ వ్యూ కనిపిస్తుంది. మనకి చూసారా, చేతిలో బుక్ పట్టుకుని అలా చూపిస్తున్నట్టు ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు మనకి అలా లోపలికి ఎంటర్ అవుతూనే మీకు కనిపించేదంతా 2 వీలర్ పార్కింగ్ అండి. దాని బ్యాక్ సైడు 4 వీలర్ పార్కింగ్ అనమాట. చాలా పెద్ద పార్కింగ్ అండి. మీకు లోపలికి ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో 2 చోట్ల పార్కింగ్ ఇచ్చారు. ఈ పార్కింగ్ చాలా పెద్ద అనమాట. అందులో 95 కార్లు పడతాయి, దగ్గర 84 2 వీలర్స్ పడతాయి అనమాట. అంత పెద్ద పార్కింగ్ చూసారా. బ్యాక్ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇది. చూడండి, చుట్టూతా చాలా మొక్కలు, చక్కగా అంతా చాలా గ్రీనరీగా అనిపిస్తుంది అనమాట. చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి. ఫీలింగ్ వేరు అసలు. 2 కళ్ళు సరిపో అంత అద్భుతంగా నిర్మించారు ఈ కట్టడాన్ని. ఇది చక్కగా హిస్టరీలో నిలిచిపోద్దండి. మన విజయవాడ ఏ మూలకి వెళ్ళినా మనకి కనిపిస్తుందండి. అంత అద్భుతమైన కట్టడం అనమాట ఇది. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. చాలామంది విజిటర్స్ వస్తున్నారండి. ఇప్పుడు ఇది కనిపించే పిల్లలు బాపట్ల, చీరాల నుంచి వచ్చారట. ఇది మనకి టైమింగ్స్ వచ్చండి, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. టికెట్లు కూడా చాలా రీజనబుల్ అండి. పర్ హెడ్ 5 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. 2 వీలర్కి 10 రూపీసు, కారుకి 30 రూపీసు, బస్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. చాలా నామినల్ ఛార్జెస్. లోపలికి వెళ్తే ఆ ఫీలింగే వేరు, ఎక్సలెంట్గా అనిపిస్తుంది అనమాట. చూడండి, టికెట్స్ చూపిస్తున్నాయి. 2 టికెట్లు తీసుకున్నాను, ఒక పార్కింగ్ 20 రూపీస్ అయింది. అది ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్. లోపలికి రాగానే మీకు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మొత్తం అంతా గార్డెనింగ్ ఇక్కడ చాలా చాలా బాగా డెవలప్ చేశారండి. చక్కగా మనం నడవటానికి రోడ్లు ఏర్పాటు చేశారు. మంచి గార్డెన్, పూల మొక్కలు, వాటర్ ఫౌంటైన్స్ చాలా ఏర్పాటు చేశారు. చూడండి, ఆ మొక్కలు ఎంత చక్కగా ఏర్పాటు చేశారంటే నెమలి ఆకారంలో ఏర్పాటు చేశారు. అంత బ్యూటిఫుల్గా చేశారనమాట. ఇది చూడండి ఎంత చక్కగా దాన్ని నిర్మించారో. అక్కడి నుంచి చూసి మీకు ఎంట్రన్స్ ఎదురుగా నుంచి చూస్తే ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. మీకు ఆ పీఠం ఏదైతే కనిపిస్తుందో దాని హైటు 85 అడుగులండి. విగ్రహం 125 అడుగులు. మొత్తం ఈ కట్టడం మొత్తం 210 అడుగుల్లో నిర్మించారనమాట. ఇంక ఇందులో మనకి కన్వెన్షన్ హాల్, 2000 మంది పట్టే కన్వెన్షన్ హాల్ ఒకటి కంప్లీట్ అవ్వాలి. ఫుడ్ కోర్ట్ ఒకటి కంప్లీట్ అవ్వాలన్నమాట. అవి కూడా కంప్లీట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం చూడటానికి చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మొత్తం ఆర్కిటెక్చర్ మాత్రం అద్భుతమైన ఆర్కిటెక్చర్ అండి. చాలా చాలా అద్భుతంగా నిర్మించారన్నమాట. ఈ విగ్రహం మొత్తం మనం స్వదేశీ టెక్నాలజీతోనే కట్టారండి. చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూసారా. లోపలికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే, పక్కనే రోడ్డు ఉన్నా లోపలికి వెళ్తే మనకు ఆ ఫీలింగ్ ఉండదు అనమాట. రోడ్డు పక్కన ఉన్నాం, నాయిస్ అనేది అంత పెద్దగా ఏమి ఉండదు. చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. లోపల కూడా ఎంట్రన్స్ అవుతుంటే ఏదో కోటలోకి ఎంట్రన్స్ అవుతున్నట్టు ఫీలింగ్ కలిగింది నాకు. ఆ గోడ నిండా అంబేద్కర్ గారి చేసిన ఉద్యమాలు, దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం అంత, అంబేద్కర్ గారికి సంబంధించిన, మన దేశానికి సంబంధించిన హిస్టరీ అంతా అందులో చక్కగా పొందుపరిచారనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే పూర్తిగా చూసి ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఇప్పుడు మనకు కనిపించేది కాలచక్ర మహామండపం అంటారు. అంబేద్కర్ గారి గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో అందులో ఉన్నాయండి. అసలు ఒక్కసారి వెళ్ళి మనం కంపల్సరీ చూడాల్సిన ప్రదేశం అది. మనకి ఎన్నో విషయాలు ఆయన గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ అందులో రూపొందించారు. చాలా చక్కగా క్రియేట్ చేశారనమాట. లోపలికి వెళ్తేనే ఒక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది. పాతకాలం మనం ఫ్రీడమ్ ఫైట్స్ జరుగుతున్నప్పుడు టైం ఎలా ఉందో ఆ లోపలికి వెళ్తే ఆ బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో మనకి ఆ అనుభూతి కలుగుతుందన్నమాట. మధ్య మధ్యలో ఆయన విగ్రహాన్ని ఆయన కూర్చుని చదువుతున్నట్టు అలాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా ఎక్సలెంట్ ఫీలింగ్ అనమాట. మనం ఎప్పుడూ చూడలేనటువంటి అనుభవం మనకు అక్కడ కలుగుతుంది. చాలా చాలా బాగా ఆ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారనమాట. అది తప్పకుండా చూడవలసిన ప్రదేశం అనమాట. కంపల్సరీ వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.